విశాఖపట్నానికి వచ్చింది. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఘనత అంటూ ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ చెప్తూ వచ్చింది. 1,30,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెడుతోంది గూగుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో. దాని ద్వారా 1,80,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయంటూ కూడా చెప్పింది. అయితే డేటా సెంటర్ల ద్వారా ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి ఎక్కడా లేదు. డేటా సెంటర్‌లో మహా అంటే 200 ఉద్యోగాలు వస్తాయి. అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు అంటూ వార్తలు విన్నాం. అనేక చోట్ల డేటా సెంటర్స్‌కు వ్యతిరేకంగా పర్యావరణానికి నష్టం జరుగుతుంది అంటూ చాలామంది ఆందోళన చేయడం కూడా చూశాం. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ 1,00,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు, అది గూగుల్ లాంటి ఒక సంస్థ పెట్టడం అనేది డెఫినెట్‌గా అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే, అంగీకరించాల్సిందేనంటూ అందరూ దాన్ని హర్షించారు. ఆ పెట్టుబడులు రావడాన్ని పట్ల ఆనందం వ్యక్తం చేశారు. అయితే అది గూగుల్ కొత్తగా తీసుకొచ్చింది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఆదాని డేటా సెంటర్ ఉండింది. ఆ ఆదాని డేటా సెంటర్ ద్వారా ఉద్యోగాలు రావు కాబట్టి నాలెడ్జ్ సెంటర్ పేరుతో అక్కడ 25,000 మందికి ఉద్యోగాలు కల్పించాలి అని మేము ఆదానికి ఒక కండిషన్ పెట్టి, ఆ తర్వాత ఆదానికి అప్పుడే మేము భూములు కేటాయించాం, 300 ఎకరాలకు పైగా భూములు. అది మా హయాంలో వచ్చిన ఆదాని డేటా సెంటర్ తప్ప గూగుల్ డేటా సెంటర్ కాదు అని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం కూడా చూసాం. లేదు, ఆదాని వేరు, గూగుల్ వేరు, గూగుల్ని మేము తీసుకొచ్చాం, గూగుల్ మమ్మల్ని చూసి ఇక్కడికి వచ్చింది అంటూ అధికార కూటమి మా నేతలు మాట్లాడుతున్నాడు కూడా చూసాం. అయితే నిన్న కేబినెట్ సమావేశంలో జరిగిన వ్యవహారం చూసిన తర్వాత ఇది ఆదాని కాదు, గూగుల్ కాదు, ఆదాని అనే విషయం క్లారిటీ వచ్చింది. దానికి కొద్ది రోజుల క్రితం విశాఖపట్నంలో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరిగిన సందర్భంగా ఆదాని గ్రూప్ చెప్పిన మాట, అదాని గ్రూప్ సంబంధించిన ప్రతినిధులు చెప్పిన మాట, మేము విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం, డేటా సెంటర్కి సంబంధించి ఏం చేయబోతున్నాం ఏంటి అనేది ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో వాళ్ళు చెప్పారు. సో అప్పుడే అర్థమైపోయింది ఇది గూగుల్ డేటా సెంటర్ కాదు, ఆదాని సెంటరు. ఆదాని ఇక్కడ సెంటర్ పెట్టాలనుకున్నప్పుడు గూగుల్తో కొలాబరేట్ అయ్యాడు. సో అది గూగుల్ సెంటర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచారం చేసిందనే విషయం అప్పుడే అర్థమైపోయింది. సో నిన్నటి మంత్రివర్గ సమావేశంలో ఇక గూగుల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక లేఖ రాసినట్లుగా, ఆ లేఖ సారాంశం ఏంటి అంటే, ప్రభుత్వంతో ఈ డేటా సెంటర్కి సంబంధించిన వ్యవహారాలపైన మొత్తం అంతా కరస్పాండెన్స్ ఆదాని సెంటరే చేస్తుంది, ఆదాని అని టీమే చేస్తారు, ఆదాని గూగుల్ సెంటర్ని, ఈ డేటా సెంటర్ని నిర్వహిస్తుంది, కాబట్టి మీరు ఇంకా ఏమున్నా మొత్తం ఆదాని వాళ్ళతోటే మాట్లాడుకోండి అంటూ గూగుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందట. సో ఆ లేఖ రాసిన మీదట ప్రభుత్వం ఇప్పటివరకు గూగుల్కి ఇద్దామని అనుకున్న 22,000 కోట్ల రాయితీలతో పాటు, గూగుల్కి ఇద్దామని ప్రతిపాదించిన 480 ఎకరాల భూమితో పాటు, కొత్తగా ఆదాని సెంటర్ అడుగుతున్న మరో 180 ఎకరాల భూమి, ఇవన్నింటినీ కూడా ఆదాని కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది గూగుల్ చెప్పిన మీదట. సో ఇప్పుడు అది ఆదాని డేటా సెంటర్గానే ఉండబోతోంది. దాంట్లో కేవలం ఒక పార్ట్నర్గా మాత్రమే గూగుల్ ఉండబోతోంది. పార్ట్నర్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గూగుల్ చేరలేదు. గతంలో ఆదాని డేటా సెంటర్ విశాఖపట్నంలో పెట్టాలనుకున్నప్పుడే గూగుల్ దాంట్లో పార్ట్నర్గా ఉంది. సో ఇప్పుడు పూర్తిగా ఆదాని పేరు మీదే అక్కడ కార్యక్రమం అంతా కూడా నడవబోతుంది. అయితే ఈ మొత్తం వ్యవహారం పైన ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం ప్రధానంగా ఈ గూగుల్ సెంటర్కి, డేటా సెంటర్కి ఇచ్చిన మొత్తం భూముల్ని రద్దు చేయాలని చెబుతోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ హయాంలోనే రిషికొండ ప్రాంతంలో 300 ఎకరాల భూమిని ఆదానికి ఇచ్చారు. సో ఇప్పుడు ప్రభుత్వం ఏమో మేము ఇస్తుంది ఆదాని కాదు, గూగుల్ డేటా సెంటర్ తెస్తున్నామని చెప్పింది. తెచ్చి తీరా నిన్నటి మంత్రివర్గ సమావేశంలో తూచి గూగుల్ కాదు, ఆదానికి ఇంకా 180 ఎకరాల భూములు ఇవ్వాలని ప్రతిపాదనలు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నష్టం కలిగించేది. 1,000 కోట్ల రూపాయలు ఆదానికి దోచిపెట్టడం కోసం వయా గూగుల్ ఆదానికి భూములు రాయితీలు ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నాయంటూ కమ్యూనిస్ట్ పార్టీ చెప్తోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చిన 300 ఎకరాల్లో చుట్టూ కంచె వేశారు తప్ప ఆ భూములు ఎటువంటి యూటిలిటీ చేయలేదు ఆదాని డేటా సెంటర్. ఇప్పుడు అటువంటి సెంటర్కి మీరు మళ్ళీ కొత్తగా రాయితీలు, కొత్తగా భూములు ఇస్తూ పోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నష్టం చేసినట్లు అవుతుంది. దానివల్ల ఏమాత్రం కూడా ఉపయోగం లేదు. చెప్పిన మాటలు అబద్ధమని, కూటమి సర్కార్ చెప్పిన మాటలు అబద్ధమని తేలిపోయింది. కాబట్టి సర్కార్ ఇప్పటికైనా కేటాయింపులను రద్దు చేయాలి, డేటా సెంటర్ ద్వారా జరిగే విధ్వంసాన్ని ఆపాల్సిన అవసరం ఉంది అంటూ కమ్యూనిస్ట్ పార్టీ చెప్తోంది. సో ప్రభుత్వం కూడా ఈ పర్టికులర్ అంశాన్ని, మేము ఇప్పుడు గూగుల్తో కాదు ఆదానితో ఒప్పందం చేసుకోవాల్సి ఉంది, గూగుల్ కాదు ఆదానికి మొత్తం భూములు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంది, గూగుల్తో కాదు ఆదానితో మొత్తం ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ నడవాల్సి ఉంది, గూగుల్కి కాదు ఆదానికే మేము భూములు ఇస్తున్నాం, గూగుల్ కాదు ఆదాని ఇక్కడ డేటా సెంటర్ పెడుతున్నారనే విషయాన్ని కూడా ఒప్పుకోక తప్పని పరిస్థితుంది. సో గూగుల్ అంశంలో ఏ స్థాయిలో ఎంత ఖర్చు పెట్టి నేషనల్ లెవెల్లో చాలా పెద్ద క్యాంపెయిన్ చేస్తూ వచ్చిన కూటమి సర్కార్కి గూగుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఖచ్చితంగా షాక్ని కలిగించే అంశంగానే చూడాలి.